వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రపంచం మరోసారి ఒక పెను ప్రమాదపు అంచున నిలబడిందని శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత దశాబ్దాల్లో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత శక్తివంతమైన విపత్తు అయిన ఎల్ నీవో ఇప్పుడు తీవ్ర రూపం దాల్చబోతుందని అమెరికాకు చెందిన జాతీయ సముద్ర వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఉష్ణోగ్రతలకు, అసాధారణ ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు దీనికి గాడ్జిలా ఎల్ నీవో అనే కొత్త పేరు పెట్టారు. అసలు ఈ గాడ్జిలా ఎల్ నీవో అంటే ఏంటి, దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి, దీనివల్ల ప్రపంచానికి ఎలాంటి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి, భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, లెట్స్ వాచ్. సాధారణంగా భూమధ్యరేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు కొంత చల్లగా ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. ఈ ప్రక్రియనే మనం ఎల్ నీవో అని పిలుస్తాం. అయితే ప్రస్తుతం పసిఫిక్ మహాసాగర లోతులోని వేడి నీరు ఉపరితలం వైపునకు చాలా ఉధృతంగా వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా వచ్చే ఎల్ నీవోల కంటే ఇవి చాలా భిన్నంగా, మరింత తీవ్రంగా ఉండటంతో శాస్త్రవేత్తలు దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గాడ్జిలా ఎల్ నీవో అని దీనికి పేరు పెట్టారు. ఈ పేరు వినగానే దీని తీవ్రత అర్థమవుతుంది కదా. ఒక రాకాసి రూపంలో వచ్చే తుఫానులాగా ఇది ప్రపంచాన్ని వెంటాడబోతుందని వారి ఆందోళన. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై నిరంతరం పరిశోధనలు చేసే అమెరికాకు చెందిన నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఈసారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉండబోతుందని స్పష్టంగా హెచ్చరించింది. ఈ ఏడాది చివరిలో ఈ వాతావరణ పోకడ అత్యంత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని NOAA తమ తాజా నివేదికలు వెల్లడించింది. 1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నీవోల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం 63% ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాదు, గణాంకాల ఆధారంగా వాతావరణ శాస్త్రవేత్తలు చేసిన విశ్లేషణ. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, ప్రజా ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భూమిపై శిలాజ ఇంధనాల వినియోగం, పర్యావరణ కాలుష్యం కారణంగా గ్లోబల్ వార్మింగ్ సమస్యతో అల్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గత కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. భూమి ఇప్పటికే వేడెక్కి ఉండగా ఇప్పుడు రాబోతున్న ఈ గాడ్జిలా ఎల్ నీవో ఈ వేడిని మరింతగా పెంచనుంది. ఇది వాతావరణ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీసి ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయికి చేరవచ్చని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఋతుపవనాల గమనం తీవ్రంగా దెబ్బతింటుంది. కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంది. ఆసియా దేశాల్లో, ముఖ్యంగా ఆగ్నేసియా, దక్షిణాసియా ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు తలెత్తుతాయి. ఇది వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి ఆహార భద్రతకు ఒక పెద్ద ముప్పు కలిగించవచ్చు. ఇప్పటికే ఆహార కొరతతో బాధపడుతున్న దేశాలకు ఇది మరింత భారంగా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా విపరీతమైన వేడి వల్ల వడదెబ్బ మరణాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండటంతో ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్ర జీవరాశిపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చేపల వేటపై తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గాడ్జిలా ఎల్ నీవోకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి. ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినట్లు శాటిలైట్ చిత్రాలు, సముద్ర పరిశోధన నౌకల ద్వారా సేకరించిన సమాచారం స్పష్టం చేస్తోంది. రాబోయే నెలల్లో దీని తీవ్రత మరింత పెరుగుతుందని, ముఖ్యంగా శీతాకాలం నాటికి ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం వల్ల ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ ఏడాది తీవ్రమైన వేసవి, కరువు పరిస్థితులు ఉండవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. అటు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం, వరదలు సంభవించవచ్చని భావిస్తున్నారు. భారతదేశానికి సంబంధించి చూస్తే సాధారణంగా ఎల్ నీవో ప్రభావం వల్ల ఋతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈసారి గాడ్జిలా ఎల్ నీవో కావడంతో నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యం కావడం లేదా వర్షపాతం తక్కువగా నమోదవడం వంటివి జరగవచ్చని కొందరు వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశంలోని వ్యవసాయ రంగానికి ఒక సవాలుగా మారవచ్చు. రాబోయే 3 నుంచి 6 నెలలు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వాలు ప్రజలు ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ గాడ్జిలా ఎల్నివో కేవలం ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షపాతంలో మార్పులకే పరిమితం కాదు. దీనికి అనేక ఇతర ప్రభావాలు కూడా ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల తుఫానులు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం మరింత పెరుగుతుంది. ఇప్పటికే పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్తో సతమతమవుతున్న భూమికి ఇది ఎల్నివో మరింత ఊపునిస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా పగడపు దిబ్బలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగితే పగడపు దిబ్బలు బ్లీచింగ్కు గురై నశించిపోతాయి. ఇది సముద్ర జీవరాశికి పెద్ద ముప్పు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఎల్నివో ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం వల్ల ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. వర్షాలు లేని ప్రాంతాల్లో కరువు వల్ల సాగునీటి కొరత ఏర్పడి పంటలు దెబ్బతింటాయి. వరదలు వచ్చే ప్రాంతంలో ఆస్తుల నష్టం, మౌలిక సదుపాయాల విధ్వంసం సంభవిస్తుంది. ఇవన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.